నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రభుత్వం మారడంతో ప్రజల స్థితిగతుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ప్రతి విషయంలో భయంగా బతికిన ప్రజలకు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గతంలో పేదలు ఇంటి నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణం చేపట్టడానికి ఇసుక కోసం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రజలకు ఇసుక ఈజీగా దొరికే పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో ఉచితంగానే ఇసుకను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం ఏ విధంగా అమలు చేయాలనే దానిపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ నెల 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఇసుక నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు అని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టన్ను ఇసుకను 475 రూపాయల చొప్పున విక్రయించారు. ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు, రవాణా ఖర్చుకి 100 రూపాయలు తీసుకోగా మిగిలిన 375 ప్రభుత్వానికి చేరేది. కానీ ఇకపై 375 కాకుండా కేవలం 88 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. ఆ మొత్తం కూడా స్థానిక సంస్థలకే జమ కానుంది. ఇందులో సీనరేస్ ఛార్జీ కింద టన్నుకి 66 రూపాయలు నేరుగా జిల్లా మండల పరిషత్తుల పంచాయతీలకు చేరుతుంది. జిల్లా కనీస నిధి 19 రూపాయల 80 పైసల చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాల్లోకి వెళుతుంది. కనీసాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా 1 రూపాయి 32 పైసలు గనుల శాఖలో కనీసాన్వేషణ ట్రస్టుకు చేరుతుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు 287 రూపాయల భారం తగ్గనుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసేటప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చును తీసుకోనున్నారు. ఈ రేట్ను కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఇక బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్నుని 625 రూపాయలకు విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి టన్నుకు 200 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200 రూపాయలు, సీనరేస్ 88 రూపాయలతో కలిపి 288 రూపాయలకే ప్రజలకు విక్రయించనున్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు లేకుండా ఇసుకను విక్రయించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.